Mahavira Yodha. Episode number 7. Dark Lord's Wrath. ఫారెస్ట్ మొత్తం బ్లాక్ మిస్ట్ లో మునిగిపోయింది. ఆ మిస్ట్ లోపల నుంచి ఒక జైగాంటిక్ షాడో ఫిగర్ స్లోగా బయటకొచ్చింది. అది డార్క్ లార్డ్ యొక్క అసలు రూపం. అతని హైట్ చెట్ల కంటే ఎక్కువ. అతని కళ్ళు 2 బ్లడ్ రెడ్ సన్స్ లా బర్నింగ్. అతని వాయిస్ ప్రపంచం ఇట్ సెల్ఫ్ షేక్ అయ్యేలా థండరస్ గా వినిపించింది. మహావీరా, నువ్వు నా వెజల్ను కాపాడుకున్నావనుకుంటున్నావా? కాని ఇప్పుడు నేను స్వయంగా వచ్చాను, ఈ ప్రపంచం మీద నా వ్రాత్ అన్లీష్ చేయడానికి. మహావీరా స్వాడ్ టైట్ గా పట్టుకున్నాడు. అతని శరీరం ఇంకా గాయాలతో నిండిపోయినా అతని కళ్లలో డిటర్మినేషన్ మరింత కఠినంగా మెరుస్తోంది. నీ కోపం ఈ ప్రపంచాన్ని చీల్చలేను డార్క్ లార్డ్. నువ్వు ఎంత షాడో అయినా నేను ఒక లైటుగా నిలబడతాను. అతని స్వాడ్ నుంచి మెల్లిగా ఒక డివైన్ ఔరా బయటకొచ్చింది. ఆ సౌండ్ ఓం డింగ్ అంటూ ఫారెస్ట్ లో మార్మోగింది. డార్క్ లార్డ్ తన మ్యాసివ్ క్లాని క్రష్ అంటూ నేల మీద కొట్టాడు. భూమి పూర్తిగా క్రాక్ అయింది. బ్లాక్ ఫైర్ పిల్లర్స్ బయటకొచ్చి ఆకాశం వైపు ఎగిశాయి. మహావీర స్వాడ్ను పైకెత్తి లైట్ బ్యారికేడ్ అని హాంట్ చేశాడు. అతని ముందు ఒక వైట్ షీల్డ్ ఏర్పడింది. బ్లాక్ ఫైర్ ఆ షీల్డ్ను భూమ్ అని తాకి ఫారెస్ట్ మొత్తం షేక్ అయింది. వరుణ్ నేల మీద పడిపోయి హాఫ్ కాన్షియస్ గా అన్నాడు, మహావీరా ప్లీజ్ అతన్ని ఆపు, లేకపోతే నేను మళ్లీ షాడోకు లాగబడిపోతాను. మహావీర గుండెలో ఒక కత్తి గుచ్చినట్టు వేదన. అతను స్వాడ్ పై గ్రిప్ టైట్ చేశాడు. నిన్ను షాడోకి వదిలివేయను వరుణ్. డార్క్ లార్డ్, నీ కోపం ఈ లోకం కాదు, నా స్నేహాన్ని పరీక్షిస్తావు. డార్క్ లార్డ్ 2 చేతులను ఆకాశం వైపెత్తాడు. స్కై బ్లడ్ రెడ్ నుంచి పిచ్ బ్లాక్ కి మారిపోయింది. లైట్నింగ్ క్రాక్ క్రాక్ అంటూ కంటిన్యూస్ గా విసురుతోంది. అతని గొంతు, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు చూడు నా అసలు వ్రాత్. అతని పామ్ నుంచి ఒక జైగాంటిక్ డార్క్ ఆర్బ్ బయటకొచ్చింది. ఆ ఆర్బ్ ఫారెస్ట్ మొత్తాన్ని నాశనం చేసేంతటి డూమ్ స్పెల్. డార్క్ లార్డ్ చేతుల్లో ఏర్పడిన జైగాంటిక్ డార్క్ ఆర్బ్ స్లోగా ఎక్స్పాండ్ అవుతూ ఫారెస్ట్ మొత్తాన్ని కవర్ చేసింది. ఆ ఆర్బ్ లోపల వూష్ క్రర్ అనే హొరిఫిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. భూమి గడగడగడడా అంటూ కంటిన్యూస్ గా షేక్ అవుతోంది. చెట్లు ఒక్కొక్కటి రూట్లతో సహా బయటికి లాగబడి బ్లాక్ యాష్ గా మారిపోతున్నాయి. డార్క్ లార్డ్ అరిచాడు, ఇది నా వినాశకోపం, డూమ్ స్పెల్. దీనిని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో లేదు. మహావీరా. మహావీర స్వోర్డ్ను పైకి ఎత్తాడు. అతని చెస్ట్ లో గుండె ధక్ 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 అని గట్టిగా కొడుతోంది. ఈ స్పెల్ ఆగకపోతే వరుణ్ సోల్ మాత్రమే కాదు, ఈ ప్రపంచం ఇట్సెల్ఫ్ ముగుస్తుంది. అతను కళ్ళు మూసుకుని డీప్ గా శ్వాస తీసుకున్నాడు. స్వోర్డ్ను 2 చేతులతో పట్టుకుని తనలోని ప్రతి శక్తిని రిలీజ్ చేశాడు. స్వోర్డ్ గ్లో వైట్ నుండి గోల్డెన్ కి మారింది. ఆ సౌండ్ డింగ్ 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 అంటూ డివైన్ బెల్స్ లా మార్మోగింది. డార్క్ లార్డ్ డూమ్ స్పెల్ ను గ్రౌండ్ మీద రిలీజ్ చేశాడు. భూమ్ భూమ్
భూమ్. ఆ స్పెల్ ఫారెస్ట్ లో పడి బ్లాక్ ఎక్స్ప్లోజన్ సృష్టించింది. షాక్ వేవ్ ఎంతటి పెద్దదంటే మౌంటైన్స్ క్రంబుల్ అయ్యాయి, రివర్స్ బాయిల్ అయ్యాయి, స్కైలో స్టార్స్ కూడా కాసేపు డిమ్ అయ్యాయి. మహావీర తన స్వోర్డ్ను ముందుకు విసిరి లైట్ వాల్ అని హ్యాండ్ చేశాడు. ఒక మ్యాసివ్ వైట్ బ్యారియర్ స్పెల్ను ఎదుర్కొన్నది. ఆ క్లాష్ లో సౌండ్ భూమ్ భూమ్ భూమ్. ప్రపంచం ఇట్సెల్ఫ్ స్ప్లిట్ అవుతున్నట్టు అనిపించింది. ఆ క్లాష్ హీట్ మధ్యలో మహావీరాకి చైల్డ్హుడ్ మెమరీ ఫ్లాష్ అయింది. వరుణ్ తనకు స్వోర్డ్ టెక్నిక్స్ నేర్పిస్తున్న సీన్, వాళ్ళిద్దరూ నవ్వుతూ ఒకరినొకరు బ్రదర్లా చూసిన సీన్. ఆ మెమరీ టీయర్స్లా అతని కళ్లలో జారింది. అతని గుండె లోపల ఒక ఫైర్ ఇగ్నైట్ అయ్యింది. ఈ స్నేహాన్ని కాపాడటానికి, ఈ ప్రపంచాన్ని రక్షించటానికి నేను నా ప్రాణం కూడా ఇస్తాను. మహావీర స్వోర్డ్ నుంచి వైట్ లైట్ బయటికి వచ్చి సిల్వర్ వింగ్స్లా అతని వెనక ఏర్పడ్డాయి. అతని కళ్లల్లో ప్యూర్ గోల్డెన్ గ్లో స్ప్రెడ్ అయ్యింది. అతని వాయిస్లో ఎకో డివైన్ సౌండ్ వచ్చింది. డార్క్ లార్డ్, నీ వ్రాత్ కి నా డిటర్మినేషన్ కి తేడా ఏంటో చూపిస్తాను. మహావీర స్వోర్డ్ ఎనర్జీ మరియు డార్క్ లార్డ్ డూమ్ స్పెల్ మధ్య క్లాష్ పీక్ కి చేరింది. ఆ ఎనర్జీ క్లాష్ లో మధ్యలో ఒక జైంట్ వైట్ బ్లాక్ వాటెక్స్ ఏర్పడింది. అది ఫారెస్ట్ మాత్రమే కాదు, టైం మరియు స్పేస్ నే కత్తిరించేలా ఉంది. డార్క్ లార్డ్ అరిచాడు, ఇది నీ చివరి శ్వాస మహావీరా. మహావీర కేక వేశాడు, ఇది నా చివరి శ్వాస కాదు, ఇది నా నిజమైన ప్రారంభం. వైట్ లైట్ మరియు బ్లాక్ ఫ్లేమ్స్ క్లాష్ అవుతూ ఏర్పడిన జాయింట్ వాటెక్స్ గడగడ గడగడ అంటూ ఫారెస్ట్ మొత్తం తినేస్తోంది. భూమి క్రాక్స్ అవుతూ ఫైర్ రివర్స్ లా బయటికి పొంగి పడుతోంది. స్కై పూర్తిగా స్ప్లిట్ అవుతూ రెండు వరల్డ్స్ ఒకటిగా కొలైడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. వరుణ్ నేల మీద హాఫ్ కాన్షియస్ గా కన్నీళ్లు కారుస్తూ విస్పర్ చేశాడు, మహావీరా, దయచేసి నన్ను వదిలేయొద్దు. మహావీర సాడ్ పై గ్రిప్ టైట్ చేస్తూ తలలో ఇంటెన్స్ థాట్, ఈ ఎనర్జీ క్లాష్ ఎండ్లెస్ గా ఉంటే మనిద్దరం కూడా షాడోలో మునిగిపోతాం. ఒక సాక్రిఫైస్ తప్ప వేరే మార్గం లేదు. అతని శరీరం ఆల్రెడీ గాయాలతో కూలిపోతున్నా గుండెలో డిటర్మినేషన్ మరింత బలపడుతోంది. అతని ముందర రెండు మార్గాలు ఉన్నాయి. 1. తన లైఫ్ సేవ్ చేసుకోవడం కోసం వెనక్కి తగ్గడం. 2. లేక తన ప్రాణం సాక్రిఫైస్ చేసి లైట్ ని అన్లీష్ చేసి డార్క్ లార్డ్ ని సీల్ చేయడం. మహావీర కళ్లలో టీయర్స్ డ్రాప్ అయ్యాయి. ఆ టీయర్స్ వైట్ ఫ్లేమ్స్ గా మారి సాడ్ లో బ్లెండ్ అయ్యాయి. నా ప్రాణం, నా స్నేహం కోసం, నా ప్రపంచం కోసం, ఇది నా నిజమైన ప్రమాణం. మహావీర సాడ్ స్కై వైపు ఎట్టి ఒక లాస్ట్ క్రై చేశాడు, సాక్రిఫైస్ లైట్ ఆత్మజ్యోతి. డింగ్ 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 ఓం అని సాడ్ నుంచి డివైన్ బెల్స్ మార్మోగాయి. సాడ్ నుంచి ఒక బ్లైండింగ్ వైట్ ఎక్స్ప్లోజన్ బయటకొచ్చింది. ఆ లైట్ ఫారెస్ట్ మొత్తం, స్కై మొత్తం కప్పేసింది. ఆ సౌండ్ భూ. డార్క్ లార్డ్ అరిచాడు, ఇదేంటి, ఇది ఎలా సాధ్యం? అతని జాయింట్ షాడో ఫామ్ మెల్లగా క్రాక్ అవుతూ ఆ క్రాక్స్ నుంచి ప్యూర్ లైట్ బయటికి సీప్ అవుతూ ఉంది. వరుణ్ కన్నీళ్లు కారుస్తూ కేక వేశాడు, మహావీరా, ఇలా నిన్ను కోల్పోవాలని నేను కోరుకోను. ప్లీజ్ తిరిగిరా. కాని మహావీర ముఖం కామ్గా ఒక సాఫ్ట్ స్మైల్తో, వరుణ్, స్నేహం అంటే త్యాగం. నేను వెలుగులో మాయమవుతున్నాను, నువ్వీ లైట్ ని కొనసాగించాలి. సాడ్ నుంచి వెలువడిన డివైన్ లైట్ డార్క్ లార్డ్ ఫామ్ ను పూర్తిగా ఎన్గల్ఫ్ చేసింది. ఆ సౌండ్ షూష్. ఆకాశం సిల్వర్ గా మెరుస్తూ ఫారెస్ట్ తిరిగి లైఫ్ పొందింది. డార్క్ లార్డ్ చివరి స్క్రీమ్, ఇది ముగింపు కాదు, నేను తిరిగి వస్తా. అతని ఫామ్ పూర్తిగా వానిష్ అయిపోయింది. ఎక్స్ప్లోజన్ తర్వాత సైలెన్స్. గాలి స్లోగా కదులుతోంది. చెట్లు తిరిగి గ్రీన్ అవుతున్నాయి. నదులు తిరిగి ఫ్లో అవుతున్నాయి. వరుణ్ తన ముందర ఎంటీ గ్రౌండ్ చూసి సాబ్ చేస్తూ అన్నాడు, మహావీరా, నువ్వు నన్ను రక్షించావు, కాని నువ్వెక్కడా?
మహావీర బాడీ అక్కడ లేదు. కేవలం అతని సాడ్ మాత్రమే నేల మీద గ్లో అవుతోంది. వరుణ్ సాడ్ని చేతిలోకి తీసుకుని కేక వేశాడు, మహావీరా! ఆ సౌండ్ ఫారెస్ట్లో ఎకో అయ్యింది. అప్పుడే సాడ్ నుంచి ఒక సాఫ్ట్ విస్పర్ వినిపించింది, వరుణ్, ఇది ముగింపు కాదు, ఇది కొత్త ప్రారంభం. మహావీర నిజంగా షాడోలో మాయమయ్యాడా, లేక అతని సోల్ సాడ్లో బతికే ఉందా? డార్క్ లార్డ్ తిరిగి వస్తే ఎవరు ఆపుతారు? తెలుసుకోవాలంటే రాబోయే భాగాలను వినాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.